नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे. మనం ఏప్రిల్ మాసంలో శాశ్వత ఆనందము అనేది ఎలా వస్తుంది, అది వచ్చినప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుంటున్నాము. ఏప్రిల్ 8వ తారీఖున నేటి సద్భావన. సాధనలో ప్రమాదకరమైనది మన మార్గాన్ని కోల్పోవడమే అని చెప్తున్నారు. సో మనమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా సాధకులమే. ఎంతో కొంత ఎవరెవరికి తోచినంత సాధన వాళ్ళు చేసుకుంటున్నాం. మనకున్న టైం లిమిట్ని బట్టి మనం సాధన చేసుకుంటున్నాము. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంత సాధన చేస్తున్నా కూడా మధ్యలో మనము ఏదైనా పనుల ఒత్తిడి వల్ల కానీ లేకపోతే మన ఇంట్లో పరిస్థితులు బాగలేకనో ఎట్లయినా సరే మనం ఒక్కొక్కసారి మార్గంలో నుంచి తప్పిపోతాం అనమాట. సాధన మార్గంలో ఇప్పుడు రోజు పూజ చేస్తున్నాము, ఉన్నట్టుండి మన ఇంట్లో ఏదో విపత్తు వచ్చింది, అప్పుడు కొన్ని రోజులు గ్యాప్ వచ్చేస్తుంది మనకి. ఆ గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ గ్యాప్ని ఫిలప్ చేసుకుని మళ్ళీ లైన్లోకి రావాలంటే చాలా టైం పడుతుంది మనకి. అదే మార్గాన్ని కోల్పోవడం అనమాట. మనము సత్సంగాలకి వస్తున్నాము కానీ మధ్యలో ఆపేసేస్తున్నాం అనుకోండి, మధ్యలో ఏదో ఒక పని పడుతుందో లేకపోతే ఇంకోటో ఇంట్రెస్ట్ పోయిందనుకోండి, అప్పుడు మార్గంలో నుంచి తప్పిపోయాము అని అర్థం అనమాట. దీన్ని ఎలా సరి చేసుకోవాలనేది చూద్దాం. పాఠం. ప్రతి జీవిలోనూ అంతర్గతంగా సత్యాన్ని కనుగొనాలనే జిజ్ఞాస దాగి ఉంటుంది. మనకు సత్యం అంటే ఏమిటి? భగవంతుడే సత్యం. ఇంకా మిగతా ప్రపంచం కనపడేదంతా కూడా మాయ, మిథ్య అనమాట. మన బంధువులైతేనేమి, మన తోబుట్టువులు, భార్య, భర్త అందరూ కూడా మాయ ప్రపంచమే అనమాట. ఇంకా ఏది శాశ్వతమైనది అంటే కేవలము భగవంతునితోటి మన సాన్నిహిత్యము, మనం ఎంత మాత్రం పురోగమిస్తున్నాం సాధనలో అనేది మాత్రమే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందన్నమాట. ఇంకా మిగతావి ఏవి కూడా ఇవ్వదు. అయితే మనం ఆల్రెడీ సంసారంలోకి వచ్చేసి ఉన్నాం కాబట్టి సంసారానికి 1/4 టైం కేటాయిస్తూ భగవంతుని తెలుసుకోవటానికి 3/4 టైం కేటాయిస్తూ మనము సేవ మార్గము, సాధన రెండింటిని కలగలిపి ముందుకెళ్ళాలి అని చెప్తారు గురువులందరూ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఆ జిజ్ఞాస అనేది ఉంది, ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంది. ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం క్లాస్కి రాగలుగుతున్నాం, అంతే కదా. నాకు కూడా మీతో షేర్ చేసుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఎంతో కొంత సాధన చేసి క్లాస్కి రావాల్సి వస్తుంది, అంతే కదా. ఇది అందరిలోనూ ఉన్న చాలామందికి దాని గురించి తెలియదు. మనకి ఎందుకు తెలియటం లేదు అంటే అది ఎట్లా ఉంటుందనేది మనకు అర్థం కావడం లేదనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎన్ని పనులు చేసినా, ఒక సినిమాకి వెళ్ళొచ్చినా, తీర్థయాత్రకి వెళ్ళొచ్చినా, షాపింగ్ చేసినా, ఏం చేసినా మనకు ఆనందం రావటం లేదనుకోండి. ఒకవేళ ఆనందం వచ్చినా ఆ రోజు ఒక్కరోజే ఆనందంగా ఉన్నాము, తర్వాత ఇంకా మనకు మళ్ళా విషాదం అనేది వచ్చేస్తూ ఉందనుకోండి. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మనం వెళ్తున్న మార్గం సరి అయినది కాదు. సరి అయిన మార్గంలో మనం వెళ్ళాలంటే ఒక గురువు కావాలి. ఒక గురువు దొరకకపోయినా కనీసము ఒక మంచి సద్గ్రంథమైనా కావాలి, ఒక మంచి పుస్తకం కావాలి, ఒక మంచి సత్సంగం కావాలి అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. కానీ చాలామందికి తెలియదు. ఏమోనండి, నాకు ఈ మధ్య బోర్ కొడుతుంది, ఏం చేసినా ఏమీ కలిసి రావటం లేదు, ఏదో ఆనందంగా అనిపించటం లేదు అని చెప్తూ ఉంటారు కొంతమంది, పక్కింటి వాళ్ళు కానీ పొరుగింటి వాళ్ళు కానీ. అంటే ఏమని అర్థము అంటే, మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి చెప్తా ఉంటుంది, కిట్టి పార్టీలకు వెళ్తున్నాము, చీరలు కొంటున్నాము, అన్నీ చేసుకుంటున్నాము, అన్ని పార్టీలు చేసుకుంటున్నాము, ఒక సినిమాలకు వెళ్తున్నాము, అన్నీ చేసుకుంటున్నాము, కానీ విసుగొస్తుందండి ఈ జీవితం అంటే అని చెప్తుంటారు. ఆ విసుగు వచ్చినప్పుడే మనం భగవంతుని వైపు వెళ్ళాలి అనేది అర్థం చేసుకోవాలన్నమాట. భగవంతుని వైపు వెళ్ళటానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. మనకు ముందు సంకల్పం కలగాలి, మనం ముందు తప్పుదారిలో ఉన్నాము అనే విషయం మనకు అర్థం కావాలి. అప్పుడే కదా మనం వెళ్తాం ముందుకి. అది మనకు అర్థం కావాలన్నమాట. దీనత్వంలో మునిగి ఉన్నందున అటువంటిది మనలో లేదనే భావన కలగవచ్చును, కానీ అది ఉండనే ఉంది. సో చాలా దీనమైన పరిస్థితిలోకి వచ్చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. మనము పక్కన వాళ్ళకి చెప్పకపోయినా మనకు తెలుస్తూ ఉంటుంది, మనము ఎక్కడో మునిగిపోతూ ఉన్నాము, ఒక నౌకలో కూర్చొని మునిగిపోతున్నట్టుగా ఉంటుంది మనకి. ఏదో డబ్బున్నా ఆనందం ఉండదు, స్నేహితులున్నా ఆనందం ఉండదు. అట్లాంటి పరిస్థితి వచ్చింది అంటే అప్పుడు మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే శాశ్వతమైన ఆనందం కోసం కేవలం భగవంతుని వైపు వెళ్ళాలి, ఒక గురువుని పట్టుకోవాలి, ఏదో ఒక సత్సంగంలో మనము నిమగ్నం అవ్వాలి, మంచి పుస్తకాలను చదవాలి, మనల్ని మనం బాగు చేసుకోవాలి అనే ఆలోచన మనకు రావాలన్నమాట.
ఎప్పుడైతే మనలో ఆధ్యాత్మిక స్పృహ కలుగుతుందో తక్షణమే దాన్ని గుర్తిస్తాము. కాబట్టి ఆ స్పృహ రావాలి. మనం మునిగిపోతున్నాము, మనం సరైన మార్గంలో లేము అనేది వచ్చిందంటే అప్పుడు దాన్ని మనం గుర్తిస్తాము. మనకు దాని ద్వారా విమోచనం కలుగుతుంది, మన ఆనందానికి అది కారణమవుతుంది. అప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేస్తాం కదా. మనం బోర్ కొడుతుందంటే ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్దాము అని అనుకుంటాం కదా. అట్లా మనకి ఎన్ని పనులు చేసినా బోర్ కొడుతూ ఉందనుకోండి, అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే భగవంతుని వైపు రావాలి, భగవంతుడే నాకు శరణ్యము అనేది మనకు అర్థం కావాలన్నమాట. అయితే కేవలం దీర్ఘాలోచన వలన ఏమీ ప్రయోజనం చేకూరదు అంటున్నారు. సరే, మనకి ఇట్లా అనిపించింది, మనకు చాలా బోర్ కొడుతుంది, ఇంకా ఆలోచనలో మునిగిపోతాం. మనము ఎంతసేపు ఆలోచన చేయడం కాదు, ఇంప్లిమెంటేషన్లోకి రావాలన్నమాట. ఏదైనా ఒక సేవకు వెళ్ళడమో, ఏదైనా ఒక మంచి పుస్తకాన్ని చదువుకోవడమో, లేకపోతే ఎవరైనా కౌన్సిలింగ్ మాలాంటి వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడటమో, ఇట్లా చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు మీకు గైడెన్స్ ఇవ్వగలుగుతారనమాట. గురువు దొరికే వరకు ఎవరినో ఒకరిని పట్టుకోవాలి. అందుకని ఏమంటున్నారు, కేవలం దీర్ఘ ఆలోచనల్లో మునిగిపోయినామనుకో టైం గడిచిపోతూ ఉంటుంది, మనకు సొల్యూషన్ ఏమీ రాదు. కాబట్టి కేవలం దీర్ఘాలోచనల్లోకి వెళ్ళిపోవడం కాదు సొల్యూషన్ అని చెప్తున్నారనమాట. ఆచరణ కావాలి. అది ఇప్పుడు మీరు ధీరమాత పెట్టుకోండమ్మా అని చెప్పాను, నేను పెట్టుకుంటా ఉన్నారు. నేను లాస్ట్ వీకే పోస్ట్ చేశాను, అది వాయిస్ మెసేజ్. మీ కాంటాక్ట్స్లో ఉన్న ఒక ఇద్దరికి ఫోన్ చేసి ధీరమాత గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు ఎంత వచ్చో అంత ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళ ఇంట్లో ఎవరైనా, వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే వాళ్ళని కనెక్ట్ చేయండి అనే మెసేజ్ మీకు పెట్టాను. కానీ ఒక్కరు కూడా దాన్ని చూడలేదు. బహుశా మీకు ఎక్కువ గ్రూపులు ఉండొచ్చు, మీకు టైం లేకపోవచ్చు, ఏదైతేనేమి ఎవరు కూడా చూడలేదు చెప్పాలంటే. నేను మళ్ళీ ఒక్కొక్కరికి ఇండివిజువల్గా పంపించాను, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ లోపు మీ ఆన్సర్ వినాలి అనే ఉద్దేశంతో నేను పంపించాను. నేను చేసిన ప్రాక్టికల్స్ అన్నీ మీతో చేయించాలి అని నా ఉద్దేశం అనమాట. మీకు ఇంకా కొంత సొంత ఆలోచనలు ఉంటే అవన్నీ చేయండి, కానీ నేను చేసి అనుభవం పొంది ఉన్నాను కాబట్టి కొంత మీకు చెప్పగలుగుతున్నాను అనమాట. నేను ఎప్పుడు కూడా నా కాంటాక్ట్స్లో ఉన్న ఒక ఇద్దరితో మాట్లాడేదాన్ని అనమాట మన ప్రచారాల గురించి. ఫస్ట్ వాళ్ళు మామూలు మాటలే మాట్లాడతారు, వాళ్ళ ఇంట్లో పరిస్థితులని అవని ఇవని, మన ఇంట్లో పరిస్థితుల గురించి అడుగుతారు. ఫ్రెండ్లీగా కాల్ చేస్తాం కాబట్టి వాళ్ళు మామూలు విషయాలే మాట్లాడతారు. మనకు కొంత బోర్ కొడుతుంది, అయినప్పటికీ అదంతా భరించి లాస్ట్లో మనం ఏం చెప్పాలి అంటే, మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారా, వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉంటే మాకు కనెక్ట్ చేయండి, ఇలా ఒక ప్రోగ్రామ్ ఉంది అని చెప్పాలన్నమాట. మనం డైరెక్ట్గా ఊరికే స్టేటస్లో పెట్టుకుంటున్నాం, సరే కరెక్టే, కానీ ఎంతమంది దాన్ని చూస్తున్నారో, ఎంతమంది దాన్ని అర్థం చేసుకుంటున్నారో మనకు తెలియదు కదా. కాబట్టి మనం మెల్లమెల్లగా ఒక్కొక్కరికి ఫోన్ చేసి వివరించాల్సిన ఉంటుందన్నమాట. నేను ఒక్కొక్కరికి ఫోన్ చేసి సత్సంగాలు చెప్పిన కాలాలు కూడా ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్తూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఆచరణలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఆచరణలోకి వెళ్ళిపోవాలి కాబట్టే మేము విన్నామమ్మా అని మెసేజ్ చేశారు, మేము మాట్లాడుతున్నాము మా కాంటాక్ట్లో వాళ్ళతో అని మెసేజ్ చేశారు. కాబట్టి నేను ఏం చెప్తున్నాను మీకు వీక్లీ హోంవర్క్ అంటే, ఒక ఇద్దరితో మీ కాంటాక్ట్లో ఉన్న, మీకు బాగా పరిచయం ఉన్న, ఏమీ అనుకోరు అనుకునే వాళ్ళతో ఒక ఇద్దరితో వారంలో, నెక్స్ట్ గురువారం లోపల వారం అవుతుంది కాబట్టి ఆ వారం లోపు ఒక ఇద్దరికి ఫోన్ చేసి ధీరమాత గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోతే నా నంబర్ ఇవ్వండి, వాళ్ళని కాల్ చేయమని చెప్పండి, లేదా వాళ్ళకి నా వాట్సాప్కి వాళ్ళని మెసేజ్ చేయమని చెప్పండి, అట్లా అనమాట. కాబట్టి అట్లా ఒక్కొక్క టాస్క్ తీసుకొని ఒక 3 నెలలు మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, అప్పుడు మనకు ఎంతో కొంత అనుభవం అనేది వస్తుందన్నమాట. అప్పుడు నిజంగా మనకున్న దుఃఖాలన్నీ తొలగిపోతాయి చెప్పాలంటే. మన దుఃఖం కనపడదు. అప్పుడు మన ఇంట్లో ఏమైనా వేరే బ్యాడ్ కండిషన్స్ ఉంటే కూడా మనకు గుర్తు రాకుండా మనకి ఈ పనిలో మనం ఎంగేజ్ అయిపోతాము. భగవంతుడు కూడా అప్పుడు ఏం చేస్తాడు, మనం భగవంతుని పనిలో ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి మన ఇంట్లో సమస్యలన్నీ తీర్చుకుంటూ వస్తాడు. ఇది నేను సొంతంగా అనుభవంతో చెప్తున్నాను అనమాట. నాకు ఎప్పుడు మా ఇంట్లో సమస్యలు గుర్తుండేవే కాదు, నేను వెళ్ళిపోతూ ఉండేదాన్ని అలా. నేను ఇంకా డోర్ టు డోర్ వెళ్ళి కూడా చేశాను. మిమ్మల్ని అలా చేయమని నేను చెప్పటం లేదు, మీకు ధైర్యం ఉంటే అలా కూడా చేయొచ్చు.
ఈ కాలం బాగలేదు, పరిస్థితులు బాగలేవు అనుకోవడానికి లేదనమాట. మనం వెళ్ళి బయట నుంచే చెప్తాం. అపార్ట్మెంట్స్ ఇక్కడ సిటీలో అనుకోండి, అపార్ట్మెంట్స్, చిన్న ఊర్లో అయితే ఎవరైనా నలుగురు కలిసిన దగ్గర మనం ఈ విషయం చెప్పేస్తూ ఉంటాం అనమాట. అట్లా మీరు ఒక వాలంటీర్ లాగా ప్రచారం చేయండి అని చెప్తున్నాం అనమాట. కేవలం సత్సంగంకి రావడం వల్ల ఏమవుతుంది, వింటారు, విన్నదాన్ని ఆచరించాలి అనే ఉద్దేశంతో మీకు ఇటువంటి హోంవర్క్స్ ఇస్తున్నాను. చాలా రోజులు ఎవరు ఆ మెసేజ్ని ఎవరు పట్టించుకోలేదు, గ్రూప్లో అలాగే ఉంది. అది నా సాధన లోపం అయి ఉండొచ్చు, లేక మీకు టైం లేకపోయినా అయి ఉండొచ్చు. ఏదైతేనేమి మళ్ళీ నేను ఇండివిజువల్గా ఒక్కొక్కరికి పోస్ట్ చేసి మిమ్మల్ని ఎంకరేజ్ చేసినప్పుడు మీలో మంచి స్పందన వచ్చింది. మేము చేస్తాము, తప్పకుండా చేస్తాము, వారం లోపల మీకు అప్డేట్ చేస్తాము అని చెప్పి మెసేజ్ చేశారు. మీరు ఉన్నది 5-6 మందే అయినప్పటికీ మీలో ఒక 4 తయారయ్యారనుకోండి, మీరు ఇంకా చాలామందిని తయారు చేస్తారు కదా, అదనమాట. కాబట్టి కేవలము ఆలోచన చేస్తూ కూర్చోకండి, ఆచరణలోకి వెళ్ళిపోవాలి అని చెప్తున్నారనమాట. మన హృదయపు లోతుల్లో భగవంతుడు మన కొరకై వేచి చూస్తూ ఉన్నాడు. అది భగవంతుడు అన్ని పరిస్థితుల్ని, మంచి పరిస్థితుల్ని ఇస్తున్నాడు, కానీ ఆ పరిస్థితిని మనం ఉపయోగించుకుంటున్నామా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. భగవంతుడు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు, నా బిడ్డ ఎప్పుడు వస్తుంది నా దగ్గరికి, సాధన మార్గంలోకి ఎప్పుడు వస్తుంది, ఆచరణలోకి ఎప్పుడు వస్తుంది అనే ఉద్దేశంతో భగవంతుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ మనమే స్టెప్ తీసుకోవాలన్నమాట, మనమే ముందు పడి స్టెప్ తీసుకోవాలి. అది మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన. ప్రేమ స్వరూప, నేను నిన్ను ఎన్నడూ మరవకుందును గాక. నీవు నా సఖుడవని, నా సర్వస్వం నీవేనని సదా తలంచుదును గాక. ప్రాపంచిక కష్టాల నుండి నన్ను కాపాడే సద్గురువు నీవే. కాబట్టి ఎందుకు ఇంప్లిమెంట్ ఆచరణలోకి ఎందుకు రమ్మంటున్నాము అంటే, మీ ఇంట్లో ఉన్న కష్టాలు, మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగించుకోవటానికి అనమాట. అవి ఆటోమేటిక్గా తొలగిపోతాయి. ఇప్పుడు ఒక చిన్న గీత ఉందనుకోండి, దాని పక్కన ఒక పెద్ద గీత గీస్తే ఏమవుతుంది, ఆ చిన్న గీత మరీ చిన్నగా అయిపోతుంది, అంతే కదా. బోర్డు మీద ఒక స్టూడెంట్ని వచ్చి ఒక గీత గీయమంటే ఒక చిన్న గీత గీసి వెళ్ళిపోయింది అనమాట ఒక అమ్మాయి. తర్వాత ఇంకొకరు వచ్చి పెద్ద గీత గీశారు. అంటే వేరే వాళ్ళకి చాలా పెద్ద కష్టాలు ఉన్నాయి. మీరు ప్రజలతో మాట్లాడేటప్పుడు మీకు ఏమర్థమవుతుంది, వాళ్ళు ఇంకా చాలా కష్టాల్లో ఉన్నారు, మన కష్టం చాలా చిన్నది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. తద్వారా కూడా కొంత దుఃఖానికి ఉపశమనం అనేది కలుగుతుంది. అట్లా కలిగించుకోవటానికి మిమ్మల్ని ఆచరణలోకి వెళ్ళమని చెప్తున్నాం అనమాట. మీ బంధువులు అవ్వచ్చు, మీ స్నేహితులు అవ్వచ్చు, వాళ్ళలో ఒక వారానికి ఒక 2కి కాల్ చేసి ధీరమాత గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోతే నా నంబర్ వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళ కాంటాక్ట్లో ఉండే ప్రెగ్నెంట్ ఉమెన్ని కనెక్ట్ చేయమని చెప్పండి. అప్పుడు మీరు మాట్లాడేటప్పుడు తెలిసిపోతుంది కదా, ఎవరు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళకి మళ్ళీ మీరు ఇంకొకసారి చెప్పడానికి వీలుంటుందన్నమాట. వాళ్ళకి మన మెసేజెస్ని ఫార్వర్డ్ చేయొచ్చు. అట్లా మీరు ఆచరణలోకి వెళ్ళండి అని చెప్తున్నాం. కాబట్టి మెల్లగా మనము శాశ్వత ఆనందం కోసం ఇలాంటి పాటలన్నీ పడాల్సి వస్తుంది. ఏమి పడకుండా కేవలం ఊరికే వింటున్నాము, వదిలేస్తున్నాము అంటే మనకు ఎటువంటి అనుభూతి కూడా జరగదనమాట. మన కష్టాలన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి మనం సాధనలోకి వెళ్ళిపోవాలి, సేవలోకి వెళ్ళిపోవాలి. సాధన అంటే ఎప్పుడు కూడా సాధన, సేవ 2 కలిపి చేయాలి. దానికి 50% టైం అయితే దీనికి 50% టైం ఇవ్వాలన్నమాట. అలా చేయండి. ప్రాపంచిక కష్టాల నుండి నన్ను కాపాడే సద్గురువు నీవే అని మనం భగవంతునితో చెప్తున్నాం అనమాట. భగవంతుడు మనకు గురువు కావాలి అన్నప్పుడు మన జీవితంలోకి గురువు వస్తారు. అనుకోకుండా ఈరోజు మన ధీరమాత ఫౌండర్ ఎవరైతే ఉన్నారో శుద్ధికంఠానంద మహారాజ్ గారిది ఫోన్ నంబర్ ఈరోజు ఒక అబ్బాయి నాకు ఫార్వర్డ్ చేశాడనమాట. అంటే మేము రామకృష్ణ మఠంలో గురువులు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారంటే, మనం ఎంత అవసరమైనా మేము వాళ్ళ ఫోన్ నంబర్ అడగము, వాళ్ళు కూడా మాకు ఫోన్ నంబర్ అనేది ఇవ్వరనమాట. అంత స్ట్రిక్ట్గా జరుగుతూ ఉంటుంది. నాకు ఇప్పుడు నా దగ్గరికి ఫోన్ నెంబర్ వచ్చినా సరే నేను అనవసరంగా వారికి కాల్ చేయడము, మెసేజ్ చేయడము చెయ్యనమాట. ఎంతో ఇంకా శృతి ముంచిపోతేనే అప్పుడే వాళ్ళకి మెసేజ్ చేస్తామన్నమాట. గుంటూరు మాతాజీ వాళ్ళ గ్రూప్లో కూడా అంతే. మాతాజీ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, సాధనలో నేను ఇంక ముందుకు పోలేకపోతున్నాను అన్నప్పుడే వాళ్ళకి మెసేజ్ చేస్తాము. వాళ్ళు కూడా దానికి రిప్లై ఇస్తారనమాట. అట్లా కాబట్టి భగవంతుడికి తెలుసు మనకు ఏ గురువుని మన జీవితంలోకి ఎప్పుడు పంపించాలి అనేది. కాకపోతే మనము సాధన ప్రారంభించాలి. మనం కేవలం సత్సంగం విని వదిలేసేయడం కాకుండా ఆచరణలోకి వెళ్తూ ఉండాలన్నమాట. అలా చేద్దాం, సరేనా? నాకు నీ దర్శన భాగ్యాన్ని కలగనిమ్ము, నీ ప్రకాశ జ్యోతులతో నా హృదయాన్ని నింపివేయి, మరి ఆ కాంతి నుండి నేను ఎన్నడూ మరలకుందును గాక.
కాబట్టి మన ప్రార్థనలు, రకరకాల ప్రార్థనలు మీకు ప్రతిరోజు పోస్ట్ చేయబడుతూ ఉంటాయి. యూట్యూబ్లో వాళ్ళు IBM భక్తి ఛానల్లో చేస్తూ ఉంటారు. అది చూస్తూ ఉండండి, అప్పుడప్పుడు వింటూ దానిలో ఉన్న పాయింట్స్ని నోట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాము. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాము. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ. థ్యాంక్ యూ.